నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులు దాదాపుగా పూర్తి చేసింది జన్మభూమి తీర్థ ట్రస్ట్. యావత్ భక్తలోకం ఈ కన్నుల పండుగ కోసం వేచి చూస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 6,000 మంది ప్రముఖులకు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానాలు అందాయి. అయితే ఈ ఆహ్వానాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించాయి. అసంపూర్తిగా ఉన్న రామాలయ నిర్మాణానికి మేము హాజరవ్వలేమని కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే తేల్చి చెప్పారు. దీంతో ఆయా పార్టీలపైన, నాయకులపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు పలువురు బీజేపీ నాయకులు. శ్రీరాముడి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఈ బహిష్కరణ సిగ్గుచేటని, రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలన్నారు. ఒకవేళ రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదును నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు వెళ్లేవారేమో అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఒక వర్గం ఓట్ల కోసమే పాకులాడుతోందని ఘాటుగా విమర్శించారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించినప్పుడే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. For more updates, keep watching Vihari News. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వపు ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి, భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతాలో పోవడానికి, కొత్త పంతాలో ప్రయాణించడానికి విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.